హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు బిగ్ సైడ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇది ఆనియన్ విత్ కొరియాండర్ తోటి నేను బిగ్ సైజ్ ఆమ్లెట్ వేస్తున్నాను. చూద్దాం ఎలా వేసుకోవాలా, ఏమేమి వేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక్కటే వేసుకుంటున్నాను, ఎక్కువ కారం ఉంటుందని. తర్వాత 4 eggs తీసుకున్నా. 4 eggsది దీంట్లో కొంచెం చిటికెడే పసుపు, సాల్ట్ రుచికి తగినంత. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి నేను కారం పొడి కొంచెం తక్కువ వేసుకుంటున్నా. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఎగ్ని బీట్ చేసుకోవాలి. మీ దగ్గర ఎగ్ బీటర్ ఉంటే ఎగ్ బీటర్ తోటి, లేకపోతే ఏదైనా స్పూన్ తోటి బాగా ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి మంచిగా. బీట్ చేసిన ఎగ్ని పక్కకు ఉంచుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత, ప్యాన్ హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ని ఈవెన్గా అంతా ప్యాన్లో స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆయిల్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటేనే మనకి ఆమ్లెట్ ఈజీగా తీయడానికి వస్తుంది. కొంచెం ఆయిల్ని కూడా వేడవనిద్దాం. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైపోయింది ఫ్రెండ్స్. మన ఎగ్ని పోసేసుకున్నా. నాకు ఇక్కడ కొంచెం ఆయిల్ సరిపోలేదు. అప్పుడు ఎగ్గు ఆమ్లెట్ నీట్గా రౌండ్గా రాదు. నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ మీరు మంట స్లోగా పెట్టుకోవాలి. వన్ సైడ్ మంచిగా ఫ్రై అయిపోయింది. నేను నెక్స్ట్ ఇంకా తిప్పాను. మంట స్లోగా పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే అక్కడ మనం ఆనియన్స్ ఇవన్నీ కొంచెం ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. ఇటుపక్క కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. మన వేడి ఆమ్లెట్ రెడీ. దీనికి కాంబినేషన్గా మనం ఏం చేసుకున్నానో చూపిస్తా ఫ్రెండ్స్. జొన్న రొట్టె, వైట్ రైస్, వంకాయ ఆలు కర్రీ, ఆమ్లెట్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ subscribe and like and share my videos.